అనుకున్నదొకటి అయ్యిందొకటి. గ్రేటర్ హైదరాబాద్ లో చంద్రబాబు కాంగ్రెస్ ఎల్లో మీడియా బోల్తా పడిపోయాయి. చంద్రబాబు అరెస్టును ఇక్కడి వారు సమర్థించడమే సంచలనమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు ఆంధ్ర సెటిలర్స్ ఓటర్లే ఉంటారు. కుకట్పల్లి నుంచి మొదలు పెడితే శేర్లింగంపల్లి వరకు దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది. 2014 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ ను ఈ ఓటర్లు అంతంత మాత్రమే ఆదరించారు. కానీ అప్పట్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నుంచి బలమైన సపోర్ట్ లభించడంతో సెటిలర్ ఓటర్లు మనసు మార్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో మాటకు తావు లేకుండానే టీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. ఏకంగా 99 స్థానాలు ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆంధ్ర సెటిలర్ ఓటర్లు భారత రాష్ట్ర సమితికి జై కొట్టారు. కుకట్పల్లి స్థానంలో టీడీపీ నందమూరి సుహాసినిని రంగంలోకి దింపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సహజంగా ఈ పరిణామం అక్కడి టీడీపీ నాయకులనే కాదు, భారత రాష్ట్ర సమితి నాయకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఏపీలో చంద్రబాబు నాయుడిని అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో కొందరు టీడీపీ కమ్మవారు నిరసనలు లేవనెత్తారు. డబ్బులిచ్చి మరీ ఆందోళనలు చేయించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, టీడీపీ సానుభూతి పరులు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేశారు. ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో ఇలాంటి ధర్నాలు చేస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని, ధర్నాలు చేసుకోవాలనుకుంటే ఏపీకి వెళ్లాలని అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ సూచించారు. సహజంగానే ఈ వ్యాఖ్యలను పచ్చ మీడియా బాగా హైలైట్ చేసింది. కాంగ్రెస్ కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల ఎన్నికల్లో తమకు లాభం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే ఆ వ్యాఖ్యల అనంతరం కేటీఆర్ కూడా ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనిపించింది. పచ్చ మీడియాగా భావించే కొన్ని ఛానల్స్ కు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు కూడా. అయితే చాలా మంది గ్రేటర్ పరిధిలో ఈసారి చాలా వరకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన సీన్ వేరే విధంగా ఉంది. గ్రేటర్ పరిధిలో చాలా వరకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ముఖ్యంగా శేర్లింగంపల్లి స్థానంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి అరకపూడి గాంధీ ఏకంగా 80,000 ఓట్ల పైచిలకు మెజారిటీ సాధించారు. ఇక కుకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, ప్రకాష్ గౌడ్ వంటి భారత రాష్ట్ర సమితి నాయకులు ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో మరోసారి గెలిచి ఔరా అనిపించారు. దీంతో చంద్రబాబు అరెస్టును తెలంగాణలోని ఆంధ్ర ప్రజలు సమర్థించినట్టే అయింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ప్రభావం ఈ నియోజకవర్గాలపై ఉంటుందని పచ్చ మీడియా పదే పదే వ్యాఖ్యానించింది. అదే దిశగా వార్తలు కూడా రాసింది. కానీ ఎన్నికల సమయంలో వాస్తవ పరిస్థితి వేరే విధంగా ఉంది. ఈ నియోజకవర్గాల పరిధిలో ఒక్కటంటే ఒక్క సీట్ను కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా సెటిలర్ ఓటర్లు భారత రాష్ట్ర సమితికి జై కొట్టారు. 2018 నాటి ఫలితాలను పునరావృతం చేశారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గెలిచిన నేపథ్యంలో చంద్రబాబు కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని టీడీపీ నాయకులు అంటున్నారు. మరి అదే ఆంధ్ర మూలాలు గల ఓటర్లు ఉన్న భారత రాష్ట్ర సమితికి ఓటు వేశారు అంటే దీన్ని చంద్రబాబుకు గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అనుకోవచ్చా? అంటే దీనికి అవును అనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు గ్రేటర్ ఓటర్లకు నచ్చాయని, అందుకే వారు భారత రాష్ట్ర సమితికి జై కొట్టారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ ఓటర్ల తీర్పును సాక్షి పత్రిక ఒక విధంగా రాస్తే పచ్చ పత్రికలు మరో విధంగా రాశాయి. ఏదేమైనప్పటికీ గ్రేటర్ ఓటర్లు ఇచ్చిన తీర్పుతో భారత రాష్ట్ర సమితి నాయకులు ఖుషి అవుతున్నారు. ఇదే సమయంలో మిగతా ప్రాంతాల్లో ఓడిపోవడం పట్ల కలత చెందుతున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.